అసలు ఎందుకు మనలో 100కి 99 మంది ఏఐ వచ్చి నా జాబ్‌ని పీకేస్తుందా? ఇప్పుడు ఇంకా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నా, బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉన్నా, ప్రీ ఫైనల్ ఇయర్‌లో ప్రతి ఒక్కరికి ఒకటే ఆశ. పలానది నేర్చుకుందామంటే ఏఐ వచ్చేసి నా జాబ్‌ని రీప్లేస్ చేస్తుందని. ఒక్కటి నీ మనశ్శాంతిగా ఆలోచించు. ఏఐ రీప్లేస్ చేస్తుందా? చేయదా? అది పక్కన పెట్టేయి. అది ఏఐ అనేది దాన్ని ఇంప్లిమెంట్ చేసినోళ్ళు దాన్ని ఏ విధంగా ప్రో వర్షన్‌లో తీసుకురావాలని చెప్పి డే బై డే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నా క్వెషన్ ఏంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా నువ్వు నీ స్కిల్‌లో ఎంత పర్ఫెక్ట్ అవుతున్నావు డే బై డే. నువ్వు దాన్ని చూసి బెదపడుతున్నావు తప్ప నువ్వు ఇప్పుడున్న ఈ అప్డేటెడ్ టెక్నాలజీలో ఏ విధంగా సర్వైవ్ అవ్వాలని నేర్చుకోలేకపోతున్నావు. ఇంకోటి సింపుల్గా ఆలోచించు. బ్రో జాబ్స్ అనేవి ఎగ్జిట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ నన్ను అడిగితే. నీ మనశ్శాంతిని ఒకసారి ఆలోచించు. ఎంతమంది బీటెక్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారు, ఎంతమంది జాబ్స్ వస్తున్నాయి. ఇక్కడ నా మోటివ్ ఏంటంటే మిమ్మల్ని ఎడిట్ చేయడం అని కాదు, రియాలిటీ చెప్పడం. రియాలిటీ ఎప్పటికైనా హార్డ్గా ఉంటుంది, అది మనకి నచ్చదు. బేసికల్గా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎంతోమంది నా ఫ్రెండ్స్, నా దోస్తులు, నాకు తెలిసిన వాళ్ళు, నాకు జస్ట్ బై ఫేస్ ఉండే వాళ్ళు కూడా చాలామంది ఐటీ కోర్సులు నేర్చుకుంటున్నారు. నేర్చుకోవడం తప్పు అనట్లేదు. యాజ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్గా మనకి జాబ్ ఇంపార్టెంటే. నేనేమంటున్నానంటే మార్కెట్లో సర్వైవ్ అయ్యే స్కిల్ నేర్చుకో. లిటరల్గా చెప్తాను బ్రో. అది వీడియో ఎడిటింగ్ కావచ్చు, కంటెంట్ క్రియేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను ఒక్కదానికైనా పర్ఫెక్ట్గా చెప్పను. అది నీ ఇష్టం, నీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బేసికల్గా ఒక్కటి మటుకు ఆలోచించు. మనం ఇప్పుడు 21st సెంచరీలో బతుకుతున్నాం. అంటే ఇది ఈ కామర్స్ వరల్డ్. అంటే నీ ప్రోడక్ట్ నువ్వైనా తయారు చేసి 10 మందికి సేల్ చేసి, లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ అసెట్ ఏ విధంగా వస్తుందో ఆలోచించు. ప్యాసివ్ ఇన్కమ్ అసెట్ అంటే నార్మల్గా డబ్బులు ఏ విధంగా డబల్ చేయడం. దానికి వచ్చేసి కొంతమంది అంటారు నువ్వు నిద్రపోతున్నా మనీ రావాలని. అది వినడానికి బాగుంటుంది. కొంతమంది జస్ట్ ఇన్స్టాలో పోస్టులు పెట్టి జస్ట్ ఒక షార్ట్ బీజిఎం వేసి లైకుల కోసం దానికోసం ఇలా చేస్తుంటారు. అలాంటివన్నీ నింపితే బోల్తా పడతావు. ప్రాక్టికల్గా ఆలోచించు. యాక్టివ్ ఇన్కమ్కి ప్యాసివ్ ఇన్కమ్ తేడా ఎలా ఉంది. నువ్వు ఒక 20 years దాని మీద డిపెండ్ అయితే ఒక స్కిల్లో నువ్వు మాస్టర్ అయిపోతావు. మాస్టర్ అయినప్పుడు అప్పుడు నీకు ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే అసెట్ ఉంటుంది. బేసికల్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని వాళ్ళ మాదిరి అవ్వాలి అనుకుంటున్నారు. బట్ రియాలిటీకి వస్తే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎవరినైనా తీసుకో, పెద్ద పెద్ద వాళ్ళని, ఇమాన్ గాంజీ, ఆండ్రూ అయితే అసలు ఇన్స్టాగ్రామ్లో అలో చేయరు. బట్ కాకపోతే అతను ఇంకా సర్వైవ్ అవుతున్న దానికి కారణం ఏంటి? అతను యూజ్ చేసుకొని వేరే వాళ్ళు ఇన్కమ్ సంపాదిస్తున్నారు. సో బేసికల్గా ఇప్పుడున్న ఈ 21st సెంచరీలో ఇన్ఫ్లేషన్ చాలా పెరిగింది. నువ్వు ఒక 4 years బ్యాక్ బతికి ఇప్పుడున్న బతకాలంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ బ్రో. జాబ్స్ అని ఎగ్జిట్ అయిపోయావు. బట్ ఇప్పుడున్న ఈ ఎంటర్ప్రైనర్స్ జర్నీలో నువ్వు ఏ విధంగా సర్వైవ్ అవుతున్నావు ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 పెట్టి కోర్స్ కొన్నా నీకు స్కిల్స్ రావు. నీ సెల్ఫ్ సర్వైవ్ ఉండాలి. అది ఏ విధంగా అంటే నువ్వు మంచి మంచి బుక్స్ చదివి ఆ బుక్స్ వచ్చిన కంటెంట్ క్రియేషన్గా మార్చుకొని మనీ సంపాదించదు. అది బెస్ట్ వే. లేదు నేను ఏ కోర్స్ నేర్చుకుంటా, క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకుంటా, అలాగే వెళ్తానంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ బ్రో. దట్ ఈస్ అవుట్డేటెడ్.